హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చేసుకున్న వాళ్ళు కూడా చేసేసుకోండి. నేను ఈరోజు ఇంట్లో ఈజీగా సేమియా త్వరగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. సో స్వీట్ వెంటనే మనకు అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇది ఇలా క్విక్గా చేసేసుకుంటే మనకి ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు అండి, త్వరగా సర్వ్ చేసుకోవచ్చు. సో ముందుగానైతే నేను గ్లాస్ ఫుల్ ఆఫ్ సేమియా ఇలా తీసేసుకొని హోమ్ మేడ్ గీలో నేను గీ అయితే వేసానండి ఇంట్లోనే. అదొక స్పూన్ ఫుల్ ఆఫ్ వేసేసుకొని ఇలా నెయ్యి అయితే గోల్డెన్ కలర్లా వచ్చేలా ఫ్రై చేసేసుకున్నాను. నెక్స్ట్ అదే గ్లాస్ క్వాంటిటీతో 3 గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ అయితే తీసేసుకొని కాస్త మగ్గనిద్దాము. సో ఈ కన్సిస్టెన్సీ, ఈ క్వాంటిటీ ద్వారా మీరు ఫాలో అయ్యారనుకుంటే ఈ సేమియా అనేది చిక్కబడదు, స్టిక్కీనెస్ అవ్వదు, విడిపోయి మంచిగా చక్కగా ఉంటుందండి. సో ఇదైతే కాస్త వాటర్లో బాయిల్ అవ్వనిద్దాము. చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిందో. నెక్స్ట్ అదే గ్లాస్ ఆఫ్ షుగర్ అయితే తీసేసుకున్నాను. 75% షుగర్ తీసేసుకున్నాను. మీకు ఇంకాస్త ఎక్కువ స్వీట్ కావాలనిపిస్తే ఫుల్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ కూడా తీసేసుకోవచ్చు, కానీ నేనైతే 75% తీసేసుకున్నాను. ఈ షుగర్లో సేమియా కాస్త మగ్గేలోపు నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా హోమ్ మేడ్ గిలో రోస్ట్ చేసేసుకున్నాను. సో ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటో మీరు చూసైతే నాకు కామెంట్ చేయండి. ఇది సేమియా కాస్త షుగర్లో మగ్గిన తర్వాత ఈ పాలైతే వేసేసుకోవాలండి. పాలు వేడి చేసి చల్లారిన పాలైతే నేను ఇలా యాడ్ చేసేసుకున్నాను. మీ ఇష్టం అండి, ఎక్కువైతే ఎక్కువ తీసుకోవచ్చు, కాస్త తక్కువ క్వాంటిటీ అయినా పర్లేదు. నేనైతే కొంచెం ఎక్కువ తీసేసుకున్నాను పాలు. ఈ పాలు ఇలా పోసేసుకున్న తర్వాత ఇది కాస్త ఈవెన్గా కలిపేసి ఇది కాస్త మగ్గనివ్వాలి. ఇది మగ్గితేనే ఆ పాలు అనేది సేమియాకి పట్టేసి టేస్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇది కాస్త రోలింగ్ బాయిలింగ్ అవుతుంటే నేనైతే ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకున్నాను. సేమియాలో మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది ఇలాచీ అండి. నేనైతే 5 to 6 ఇలాచీ అయితే తీసేసుకొని ఇలా పొట్టు తీసేసుకొని దంచి అయితే ఇలా వేసేసుకున్నాను. ఇది కాస్త ఈవెన్గా కలిపేసి మగ్గనివ్వాలి. మరి పదే ఊరికే కూడా కలపొద్దండి. కలిపేస్తే మరి సేమియా అనేది విరిగిపోయి చూడడానికి బాగుండదు. సో ఈవెన్గా ఇలా నీట్గా అడుగు భాగం నుండి కలిపేసేసుకోవాలి. ఈ పాలు ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాక కాస్త రోలింగ్ బాయిలింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుంటే ముందుగా రోస్ట్ చేసేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే నేనైతే యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఈ క్వాంటిటీ ద్వారా మీరు వేసుకున్నారనుకుంటే డే లాంగ్ కూడా చిక్కబడదు. సేమియా అనేది ఇలా లూజ్గానే ఇలా కంప్లీట్ ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. కాకపోతే కాస్త 15 minutes తర్వాత కాస్త తగ్గిపోతాయి పాలు అనేది. కాకపోతే స్టిక్కీనెస్ అయితే అవ్వదండి, ఇలాగే విడిపోయి సేమియా ఉంటుంది. చూడండి నెయ్యిలో రోస్ట్ చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను కదా. చూడండి సేమియా అనేది లైట్ ఎల్లోయిష్ అయితే వచ్చింది. కొందరు కావాల్స్తే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటారండి, కాకపోతే అది మనకు అంత అవసరం లేదు. ఫుడ్ కలర్ అనేది అన్హెల్దీ. సో ఇలా ప్లెయిన్గా వేసేసుకుంటేనే బాగుంటుంది. చూడండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్, డ్రై ఫ్రూట్స్ ఎలా కనిపిస్తున్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.